ప్రైజ్ ద లార్డ్. ఫెయిత్ ఎగ్జామిన్ లో భాగంగా ఈ రోజు మనము నెహెమ్యా గురించి మాట్లాడదాము. తను రాజుకి గిన్నందించే వాడిగా ఉన్నాడు. తన డెసిగ్నేషన్ కూడా పక్కన పెట్టి యెరూషలేము గురించి తను ఆలోచిస్తూ వచ్చాడు. యెరూషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చిబడినవి అనగానే తను ఎంతో బాధపడుతూ దేవుని సన్నిధిలో ఉపవాసముతో మోకరించి కన్నీళ్లు విడుచుచూ ప్రార్థిస్తూ వచ్చాడు. ఈ రోజు దేవుని సంఘం పాడైపోతూ ఉంటే, దేవుని ప్రజలు పాడైపోతూ ఉంటే ఎంతమంది ప్రార్థిస్తున్నారు? కన్నీటితో ఎంతమంది ఉపవాస ప్రార్థన చేస్తున్నారు? నిజంగా దేవుడు ఎలాగైతే తన సంఘాన్ని చూడాలనుకుంటున్నాడో ఆ పరిస్థితుల్లో నిజంగా ఈ దినాల్లో దేవుని సంఘం ఉందా? నెహెమ్యా ఎలాగైతే దేవుని ఇంటి పట్ల, దేవుని పని పట్ల తను శ్రద్ధ వహిస్తూ దేవుని పని పట్ల తను ఆశతో ఉన్నాడో, మనము కూడా మన జీవితంలో దేవుని సంఘం పట్ల, దేవుడు మిమ్మల్ని ఏ సంఘానికైతే నడిపిస్తూ వచ్చాడో, ఏ సహవాసానికైతే నడిపిస్తూ వచ్చాడో అక్కడ మనం బాధ్యతగా ప్రవర్తిద్దాం. కూల్చివేయకుండా దేవుని సంఘాన్ని కట్టడానికి మనం ప్రయత్నం చేద్దాము. దాని గురించి మనం ప్రార్థించడానికి ప్రయత్నం చేద్దాం.